ముల్కీ ఉద్యమం నుంచి ఆవిర్భావం వరకు తెలంగాణ చరిత్రపై పుస్తకం రావాలి, భావి తరాలకు చరిత్ర తెలియాలి, నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముల్కీ ఉద్యమం నుంచి ముల్కీ ఉద్యమం నుంచి ఆవిర్భావం వరకు అంటే నాటి ముల్కీ నుండి ఇప్పటి తెలంగాణ ఏర్పడిన వరకట తెలంగాణపై ఒక సంపూర్ణ సమగ్ర చరిత్ర ఒక పుస్తకం రావాలట. దాంట్లో మరి రేవంత్ రెడ్డి గారి పేజీ కూడా ఉంటుంది. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రోలతోటి దోస్తి కట్టి చంద్రబాబు నాయుడు కోసం గన్ను పట్టుకొని ఉద్యమంలో నాకు ఎవరు అడ్డొస్తారా, నన్ను ఆపటోడు ఎవర్రా, నేను జై తెలుగుదేశమే అంట, నేను జై తెలంగాణ అనను, జై చంద్రబాబు నాయుడే అంట అని తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ, చంద్రబాబు నాయుడికి జైగొడుతూ తెలంగాణ ద్రోహిగా మిగిలిన వ్యక్తి కేసీఆర్ తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి అయినని ఒక పేజీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి కోసం కూడా రాయవలసి వస్తుంది. ఎందుకంటే మీరు ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు అన్నారు కదా, కాబట్టి ఖచ్చితంగా మీ పేజీ కూడా వస్తుంది. అదంతా రాయండి. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు రాపిస్తారు కదా ఈ పుస్తకం. కొంపదీసి రేవంత్ రెడ్డి గారు వీరుడు శూరుడు, తెలంగాణ ఉద్యమంలో కాలు కన్ను అన్నీ పోగొట్టుకున్నాడు అని రాసేరు. మళ్ళా లేకపోతే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు జైలు శిక్ష అనుభవించిండ్రు, లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడ్డాడు అని లేని చరిత్ర అంతా రాశారు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాపిస్తాను కాబట్టి ఇక లేని చరిత్ర అంతా తప్పు చరిత్ర రాసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ ఉంటే నిజంగా తెలంగాణ ఉద్యమం చరిత్ర బరాబరే వచ్చు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమకారుల మీదికి రైఫిల్ పట్టుకొని ఎదురు తిరిగిన వ్యక్తి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి ఓ పుస్తకం రాయాలంటే తప్పకుండా అది తప్పుడు చరిత్రగానే రాసుకొచ్చే అవకాశం ఉంటుందని అనుమానం. నాకు ఒక్కరికే కాదు ఈ అనుమానం, దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ అంటే పడి సచ్చే వాళ్లకు, తెలంగాణ వాదులకు ఖచ్చితంగా ఈ బుక్ మీద అనుమానం ఉంటుంది.